హాయ్! మనము పోయిన వీడియోలో శివలింగాలు అనేక రకాలు లింగాల గురించి తెలుసుకున్నాము. మరి శివుడి రూపంలో పూజించకుండా మనము లింగ పూజ ఎందుకు చేస్తాము? అసలు లింగాన్నే ఎందుకు పూజిస్తాము అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. అసలైతే శివుడు సహజ నాయకుడు. ఎవరు తలిచినా, పిలిచినా వెంటనే వచ్చేస్తాడు. కష్టాన్ని, నష్టాన్ని తానే భరించి ఫలితాన్ని మాత్రం 10 మందికి పంచుతాడు. క్షీరసాగర మదనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మదనమే జరిగింది. హలాహలాన్నే హరాయించుకునే శక్తి ఒక హరుడికే ఉందని నిర్ణయానికొచ్చి ఈ శివుణ్ణి శరణు వేడుకుంటారు. క్షణమాత్రమైనా ఆలోచించకుండా ముజ్జగాల కోసం ఆ గరళాన్ని మజ్జిగలాగా గటగట తాగేస్తాడు మహాశివుడు. మరి అలాంటి శివుణ్ణి ఎందుకు శపించిండ్రు? లింగ పూజ ఎందుకు చేయాల్సొచ్చిందంటే, ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతడి రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలం పైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళిపోతాడు ఈ భృగు మహర్షి. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అస్సలు పట్టించుకోలేదు. దీంతో భృగు మహర్షికి కోపం వచ్చేసి, నీ నిజ రూపంలో కాకుండా లింగానికే పూజలుంటాయని శపించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అర్థమైంది కదా మనం లింగానికే ఎందుకు పూజలు చేస్తాం. అంత సహజ నాయకుడైన శివుడు, అందరి కష్టాలను హరించుకునే శివుణ్ణి రూపం లేకుండా ఇలా లింగ రూపంలో పూజించడానికి అసలు కారణం భృగు మహర్షికి కోపం రావడం వల్ల, శపించడం వల్లనే ఇలా జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.